ఈ పాల్పిటేషన్స్ అంటే గుండె దడ అండి. గుండె దడ అంటే నార్మల్ గా మనకి హార్ట్ కొట్టుకుంటున్నట్టు మనకు తెలియదు, అది ఒక సైలెంట్ ప్రాసెస్. సో బట్ కొంతమందికి ఏంటి అంటే గుండె కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళు అది పర్సీవ్ అవుతారు, అయ్యో నా గుండె ఏంటి వేగంగా కొట్టుకుంటుంది, ఏంటి గట్టిగా కొట్టుకుంటుంది అన్నట్లు చెప్తూ ఉంటారు. ఈ గుండె దడ అనేది చాలా కామన్ ప్రాబ్లం. చాలా మంది మన ఓపీకి వస్తూ ఉంటారు, నా గుండె దడగా ఉందండి, లేకపోతే రాత్రి పడుకున్నప్పుడు సడన్ గా నాకు గుండె దడ వచ్చిందని మెలకు వచ్చి రావడం, లేకపోతే ఏదో వర్క్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా గుండె దడ వచ్చిందని చెప్పడం. సో ఈ గుండె దడ అనేది చాలా కామన్ గా మనం జనాల్లో చూసే ప్రాబ్లం ఇది. సో ఇప్పుడు గుండె దడ అనేది, గుండె దడ కారణాలు చాలా ఉంటాయి. అంటే సడన్ గా ఏమన్నా భయపడినా గుండె దడ వస్తుంది, ఒంట్లో రక్తం తక్కువ ఉన్నా గుండె దడ వస్తుంది, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా గుండె దడ వస్తుంది, లేకపోతే బాగా జనరలైజ్ గా వీక్నెస్ గా ఉండి జ్వరం వస్తుంది, కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు గుండె దడ వస్తుంది. సో ఇలా గుండె దడ అనేది లేకపోతే ఏదైనా హార్ట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా గుండె దడ వస్తుంది. సో గుండె దడ రావడం అనేది ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం ఉంది అని కాదు. సో గుండె దడకి చాలా కారణాలు ఉన్నాయి. సో మనం ఎందుకు ఈ గుండె దడ వస్తుంది అనేది మనం వెంటనే కార్డియాలజిస్ట్ ని సంప్రదించి వాళ్ళు అన్ని బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ ఎక్కువ అన్ని చేస్తారు. చేసినప్పుడు మనకి గుండె దడకి కారణం ఏంటో తెలుసుకుని అప్పుడు మనం ఫర్దర్ గా ట్రీట్ చేయాలి. సో గుండె దడ ఎవరైనా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ చేసుకుని అది నార్మల్ గానే వస్తుందా, లేకపోతే ఏదైనా హార్ట్ లో ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉందా అనేది కూడా మనం చూసుకోవాలి. సో కొంతమందికి హార్ట్ బీట్ బాగా ఫాస్ట్ గా కొట్టుకుంటున్నప్పుడు కూడా గుండె దడ అనేది రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం, అంటే హార్ట్ పంపింగ్ కొంతమందికి తగ్గిపోతుంది. సో అలా గుండె దడ చాలా ఎక్కువ రోజులుగా ఉంది, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీగా సంప్రదించాలి కార్డియాలజిస్ట్ ని. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల పాల్పిటేషన్స్ వస్తాయా అంటే డెఫినెట్ గా పాసిబిలిటీ ఉంది. చాలా మంది స్మోక్ చేస్తుంటారు, డ్రింక్ చేస్తుంటారు. అలా డ్రింక్ చేసిన తర్వాత సడన్ గా వాళ్ళకి గుండె దడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా వాళ్ళకి ఆ గుండె దడ అనేది ఫీల్ అవుతారు. కొంతమంది ఎక్కువ స్మోక్ చేస్తారు, స్మోక్ చేసినప్పుడు కూడా వాళ్ళకి పాల్పిటేషన్స్ ఫీల్ అవుతారు. అండ్ ఎక్సర్సైజ్ వల్ల చేసిన వచ్చే గుండె దడ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీకు ఏమన్నా గుండె దడతో పాటు కళ్ళు తిరుగుతున్న అలాంటి సిమ్టమ్ ఉంటే అప్పుడు మళ్ళీ వెంటనే కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. పాల్పిటేషన్స్ ఉన్నప్పుడు అర్జెంట్ మెడికల్ అటెన్షన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే, పాల్పిటేషన్స్ వస్తున్నప్పుడు కొంతమందికి పల్స్, చాలా మందికి ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ అవి ఇంట్లో ఉంటున్నాయి, వాళ్ళు పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని పల్స్ చెక్ చేసుకుంటున్నారు. గుండె బాగా వేగంగా కొట్టుకుంటున్నా, లేకపోతే పాల్పిటేషన్స్ తో పాటు ఆయాసం వచ్చినా, పాల్పిటేషన్స్ తో పాటు ఏమన్నా ఛాతి నొప్పి వస్తున్నా, పాల్పిటేషన్స్ వచ్చే టైంలో ఏమన్నా కళ్ళు తిరుగుతున్నా, సో ఇలా ఒట్టి పాల్పిటేషనే కాకుండా పాల్పిటేషన్ తో పాటు మీకు ఏమన్నా వేరే సిమ్టమ్స్ కూడా, అంటే సడన్ గా బాడీ అంతా నీరసపడిపోవడం, సడన్ గా బాడీ చల్లబడిపోవడం, ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా సరే మీరు వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ అనేది కన్సల్ట్ అవ్వాలి. గుండె దడకి ఎరిథమియాస్ కి డిఫరెన్స్ ఏంటి అని కొంతమంది అడుగుతారు. సో ఎరిథమియా అంటే గుండె లయ తప్పడం. సో అలా గుండె లయ తప్పినప్పుడు వాళ్ళకి కొంతమందికి ఎరిథమియాస్ లో ఫాస్ట్ గా కొట్టుకుంటుంది గుండె, లేకపోతే బాగా స్లోగా కొట్టుకుంటుంది. సో రెండిట్లోనూ వాళ్ళు గుండె దడ ఫీల్ అవ్వచ్చు. సో ఎప్పుడన్నా ఇలా గుండె దడ ఫీల్ అయినప్పుడు మనం ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే, అదేమన్నా ఎరిథమియా ఏమన్నా అయి ఉండొచ్చా అని మనం మనసులో పెట్టుకుని ఫస్ట్ వెంటనే దగ్గరలో ఎక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఎక్కడ చిన్న హాస్పిటల్ ఉన్నా సరే వెళ్ళి ఆ గుండె దడ వచ్చే సమయంలో ఈసీజీ తీసుకోగలిగితే, ఆ ఈసీజీని తర్వాత మీరు మీ కార్డియాలజిస్ట్ కి చూపిస్తే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో చాలా మంది అడుగుతుంటారు ఏ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల పాల్పిటేషన్స్ రావచ్చు అని. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా మందికి ఇలా గుండె దడలా కూడా రావచ్చు, దాంతో పాటు కొంచెం ఛాతీ నొప్పి కూడా మైల్డ్ గా ఉండొచ్చు. సో అది మేజర్ హార్ట్ అటాక్ అవ్వచ్చు. సో అలా హార్ట్ అటాక్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ లో వాల్వ్స్, ఈ కవాటాలు అంటారు, ఆ హార్ట్ లో వాల్వ్స్ ఒకసారి లీక్ అవుతుంటాయి, అంటే రక్తం ఒకే డైరెక్షన్ వెళ్లకుండా వెనక్కి లీక్ అవుతుంటాయి, దాన్ని అయోటిక్ రిగర్జిటేషన్, మైట్రల్ రిగర్జిటేషన్ అంటాం. సో అలాంటి కండిషన్స్ లో కూడా మనకి పాల్పిటేషన్స్ అనేది రావచ్చు. అండ్ ఈ హార్ట్ లో మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి, అంటే హార్ట్ తనంతటా తాను కొట్టుకోవాలి అనడానికి ఈ ఎలక్ట్రికల్ కరెంట్ అనేది కంటిన్యూస్ గా హార్ట్ లో జనరేట్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అబ్నార్మల్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం,
అబ్నార్మల్ వైర్స్ ఉండడం, అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కరెంట్ ఒక డైరెక్షన్ లో కాకుండా డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా సడన్ గా హార్ట్ బీట్ అనేది 70 నుంచి 200 కి జంప్ అవ్వడం. సో ఇలా సడన్ గా ఇలా అబ్నార్మల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉండడం వల్ల కూడా మనకి పాల్పిటేషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో అలా సడన్ గా పాల్పిటేషన్స్ ఫీల్ అయినప్పుడు మీరు ముందు అంటే ఈ పాల్పిటేషన్స్ మీకు రెగ్యులర్ గా ఎప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నప్పుడు పాల్పిటేషన్ ఫీల్ అవుతున్నారు అనుకోండి, మనం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఇది వరకు ఏదైనా బైపాస్ చేయించుకున్నారు, లేకపోతే రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చింది, స్టెంట్ వేయించుకున్నారు, వాళ్ళకి ఇలా పాల్పిటేషన్స్ వచ్చినప్పుడు వెంటనే కార్డియాలజిస్ట్ ఎమర్జెన్సీగా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే అవి ఎరిథమియా వల్ల అవ్వచ్చు, వెంట్రికులర్ టాకికార్డియా అంటారు. అదే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కామన్ గా వచ్చే ఎరిథమియా. సో అలాంటి వాళ్ళు వెంటనే కన్సల్ట్ అవ్వాలి. సో ఈ పాల్పిటేషన్స్ పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకు కూడా రావచ్చు. సో మనకి చిన్నపిల్లలు చెప్పలేరు, అంటే సపోజ్ 6 months బేబీస్ ఉంటారు, 1 year బేబీస్ ఉంటారు, వాళ్ళకు కూడా హార్ట్ బీట్ ఒక్కొక్కసారి 200 250 అలా కొట్టుకుంటుంది. వాళ్ళు గుండెదడ ఉందని చెప్పలేరు. సో వాళ్ళలో ఎలా గుర్తించాలి అంటే సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోవడం, లేకపోతే ఫీడింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఫోర్ హెడ్ మీద స్వెట్టింగ్ రావడము, లేకపోతే ఎక్కువ కంటిన్యూస్ గా యాడ్ అవడము. సో ఇలాంటి కంప్లైంట్స్ ఎవరన్నా పిల్లలకు ఉన్నప్పుడు హార్ట్ చెకింగ్ అనేది కూడా ఖచ్చితంగా చేయించాలి. అండ్ అదే విధంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కామన్ గా చెప్తూ ఉంటారు నాకు ఇలా గుండెదడగా ఉంది అని. సో అలా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ చెప్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏమైనా బ్లడ్ తక్కువ ఉందా, లేకపోతే ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది డెఫినెట్ గా చెక్ చేయించాలి. అండ్ అదే కాకుండా వాళ్ళు ఇవన్నీ నార్మల్ ఉన్నా సరే ఇంకా ఇలా గుండెదడ చెప్తే మాత్రం హోల్డర్ మానిటరింగ్ చేయించాలి. హోల్డర్ మానిటరింగ్ అంటే ఒక ప్యాచ్ లాంటిది స్టిక్ చేసి మనకి కంటిన్యూస్ గా రికార్డ్ చేస్తుంది ఈసీజీ. సో హోల్డర్ మానిటరింగ్ కూడా ఖచ్చితంగా పిల్లల్లో చేయించాలి. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది పెద్దవాళ్ళకే కాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలకు కూడా రావచ్చు. కొంతమందికి పుట్టినప్పటి నుంచే హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆ గుండెదడ రావడం వల్ల హార్ట్ ప్రాబ్లం బయటపడుతుంది చాలా సార్లు. పుట్టినప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ యూజువల్ గా ఒక 9 years 10 years 15 years ఆ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా బయటపడతాయి. సో ఈ గుండెదడ అనే ప్రాబ్లమ్ ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్ గా కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఒపీనియన్ తీసుకోవాలి. సో డిహైడ్రేషన్ వల్ల పాల్పిటేషన్స్ రావచ్చా అని కొంతమంది అడుగుతుంటారు. డెఫినెట్ గా వస్తుంది. చాలా మంది మనకి ఇప్పుడు డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి, లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఓవర్ నైట్ వర్క్ చేస్తుంటారు, సరిగ్గా ఫుడ్ తీసుకోరు అండ్ సరిగ్గా వాటర్ తీసుకోరు. అండ్ అలాగే టీచర్స్ ఉంటారు, వాళ్ళు కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ చెప్తూ ఉంటారు, మధ్యలో వాటర్ తాగడమే మర్చిపోతారు. అండ్ అవుట్ సైడ్ ఫీల్డ్ లో వర్క్ చేసే ఫీల్డ్ వర్కర్స్ కానీ ఫార్మర్స్ కానీ వీళ్ళు కూడా చాలా మంది హాట్ సన్ లో వర్క్ చేస్తుంటారు, ఎక్సెస్ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతారు. సో ఇలా డిహైడ్రేషన్ వల్ల కూడా కామన్ గా పాల్పిటేషన్స్ అవి రావచ్చు. సో రెగ్యులర్ గా ఇంటర్మీడియట్ గా వాటర్ తీసుకోవడం, లేకపోతే ఈవెన్ కోకోనట్ వాటర్ కానీ అలా ఈ వాటర్ జనరల్ గా మంచిగా హైడ్రేట్ అవ్వడం వల్ల మనకి పాల్పిటేషన్స్ అనేది రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా సడన్ గా పాల్పిటేషన్స్ రావడం, లేకపోతే కొంతమందికి తిన్న తర్వాత వెంటనే పాల్పిటేషన్స్ రావడం, లేకపోతే సడన్ గా బెడ్ మీద పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు సడన్ గా నిద్రలో పాల్పిటేషన్ వచ్చి మెలకువ రావడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం సీరియస్ గా తీసుకుని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్ వేరే టెస్ట్లన్నీ చేయించుకోవాలి. సో స్ట్రెస్ వల్ల పాల్పిటేషన్స్ వస్తాయని చాలా మంది అడుగుతారు. అండ్ డెఫినెట్లీ చాలా కామన్ ప్రాబ్లం ఇది, స్ట్రెస్ వల్ల పాల్పిటేషన్స్ రావడం అనేది. చాలా మంది ఎస్పెషల్లీ మన ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ప్రజెంట్ జాబ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా మంది, వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే సడన్ గా నాకు యాంగ్జైటీ ఫీల్ అవుతారు. సో యాంగ్జైటీ వల్ల కూడా సడన్ గా గుండెదడ అని చెప్తారు. వాళ్ళ స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, దానివల్ల కూడా వాళ్ళు సరిగా స్లీప్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అయ్యి దానివల్ల కూడా పాల్పిటేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ స్ట్రెస్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ పాల్పిటేషన్స్.
సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి వేరియస్ మెథడ్స్, అంటే వాళ్ళకి ఏదన్నా మ్యూజిక్ వినడమో, లేకపోతే ఏదైనా బుక్ చదువుతూ రిలాక్స్ అవ్వడమో, లేకపోతే ఏదైనా టూర్కి వెళ్ళడమో, సమ్ ఆర్ ఏదైనా షార్ట్ బ్రేక్ ఫ్రమ్ ద వర్క్, అలా స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఈ గుండె దడ అనేది రాకుండా ఉంటుంది. అండ్ గుండె దడ ఇలా స్ట్రెస్ వల్ల, ఇలా కంటిన్యూస్ గా గుండె దడ రావడం వల్ల స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి డైలీ లైఫ్ స్టైల్లో ఇందాక చెప్పినట్టు మ్యూజిక్, అలా యోగా కూడా ట్రై చేయొచ్చు. చాలా మంది యోగా వల్ల స్ట్రెస్ అనేది కూడా బాగా తగ్గుతుంది. సో చాలా మంది పాల్పిటేషన్ చెప్తుంటారు, నాకు గుండె దడ వచ్చిందని చెప్తారు, కానీ డాక్టర్ క్లినిక్ కి వచ్చిన తర్వాత చూస్తే గుండె దడ ఉండదు. ఈసీజీ చేస్తాం, ఎక్కువ చేస్తాం, అన్ని నార్మల్ ఉంటాయి. మనం ఓకే అంతా బాగానే ఉందని చెప్పి ఇంటికి పంపించేస్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుండె దడ ఉందని చెప్తారు. సో ఇది చాలా కామన్ గా చూసే ప్రాబ్లం మనం. సో దీనికి ఏంటి అంటే వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో ఆ వచ్చిన టైంలో మనం కరెక్ట్ గా డాక్టర్ చూడడం అనేది చాలా కష్టం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే హోల్టర్ మానిటరింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. హోల్టర్ మానిటరింగ్ అంటే ఏంటి అంటే ఒక చిన్న ప్యాచ్ లాంటిది మనం చెస్ట్ కి అంటిస్తాము. చెస్ట్ వాల్ మీద ప్యాచ్ అంటించి ఆ ప్యాచ్ అనేది కంటిన్యూస్ గా హార్ట్ యాక్టివిటీ, హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, ఎంత స్పీడ్ లో కొట్టుకుంటుంది, ఏమన్నా రిథమ్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా వస్తున్నాయా, ఇలా కంటిన్యూస్ గా ఈ హార్ట్ బీట్ అనేది ఒక 72 hours కానీ 1 week కానీ మనం సెట్ చేసిన లిమిట్ ప్రకారం అది కంటిన్యూస్ గా హార్ట్ బీట్ అనేది రికార్డ్ చేస్తుంది. అది మనకు తర్వాత మనం కంప్యూటర్ లో కానీ మన మొబైల్లో కానీ చూసుకోవచ్చు ఎలా ఉంది వీళ్ళ హార్ట్ బీట్ అనేది. సో ఆ హోల్టర్ మానిటరింగ్ టెస్ట్ చేయడం వల్ల మనకి చాలా మందికి ఇలా గుండె దడ హాస్పిటల్కి వచ్చిన వెంటనే రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయని చెప్తారు. సో అలాంటి వాళ్ళకి హోల్టర్ మానిటరింగ్ అనేది చాలా యూస్ఫుల్. అండ్ ఇలా హోల్టర్ మానిటరింగ్ మేము చేసి చాలా డిసీజెస్ మనం కనుక్కుంటాం. అంటే ఇలా అబ్నార్మల్ ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నప్పుడు అవి మనం తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ చేసి కట్ చేస్తాం. మనం దాన్ని EPS-RFA అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, అంటే గుండె లయ తప్పి కొట్టుకోవడం. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం హోల్టర్ మానిటరింగ్ ద్వారా డిటెక్ట్ చేయగలం.